మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్ సోనిపట్ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అద్భుత ఘట్టంతో పర్యావరణ హిత రవాణా దిశగా భారత రైల్వే ముందడుగు పడినట్లయింది. ఈ హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసింది. డీజిల్ ఇంజన్తో నడిచే డెమో రైలును ఆధునికీకరించి ఇందులో 1200 కిలోవాట్ల సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్ను అమర్చారు. ఈ సాంకేతికతలో హైడ్రోజన్ ఆక్సిజన్ కలయికతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కేవలం నీటి ఆవిరి మాత్రమే వ్యర్థంగా వెలువట్టడం వల్ల పర్యావరణ కాలుష్యానికి తావుండదు. 10 కోచ్లు కలిగిన ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో 2600 మంది ప్రయాణించే వీలుంది. భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్ సోనిపట్ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అద్భుత ఘట్టంతో పర్యావరణ హిత రవాణా దిశగా భారత రైల్వే ముందడుగు పడినట్లయింది. ఈ హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసింది. డీజిల్ ఇంజన్తో నడిచే డెమో రైలును ఆధునికీకరించి ఇందులో 1200 కిలోవాట్ల సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్ అమర్చారు. ఈ సాంకేతికతలో హైడ్రోజన్ ఆక్సిజన్ కలయికతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కేవలం నీటి ఆవిరి మాత్రమే వ్యర్థంగా వెలువట్టడం వల్ల పర్యావరణ కాలుష్యానికి తావుండదు. 10 కోచ్లు కలిగిన ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో 2600 మంది ప్రయాణించే వీలుంది.